హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పటి వరకు మనము పైథాన్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏ విధంగా ఇవ్వచ్చో మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మనము పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీస్ గురించి తెలుసుకుందాము. పైథాన్ యాజ్ ఏ వెరీ ఎక్స్టెన్సివ్ స్టాండర్డ్ లైబ్రరీ. ఇట్ ఈస్ ఏ కలెక్షన్స్ ఆఫ్ మెనీ built-in functions that can be called in the program as and when required, thus saving programmers time of creating those commonly used functions every time. సో ఫంక్షన్స్ అడ్వాంటేజెస్ ఉపయోగించి మనకు పైథాన్లో చాలా లైబ్రరీస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ లైబ్రరీస్ ద్వారా మనము మనకి ఏదైనా పర్టికులర్ టాస్క్ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మన కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేకుండా ఆ లైబ్రరీ ఉపయోగించుకుంటే మనం మన ప్రోగ్రామ్ అనేది ఈజీగా ఎగ్జిక్యూట్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ఇమేజ్ మీకు చూపించడం జరుగుతుంది టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పి. సో మామూలుగా ఫంక్షన్స్ రెండుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి స్టాండర్డ్ లైబ్రరీ, రెండు యూజర్ డిఫైన్డ్కి సంబంధించింది. సో ఇంతకుముందు వరకు మనం యూజర్ డిఫైన్డ్ సంబంధించి తెలుసుకున్నాము. సో ఈ స్టాండర్డ్ లైబ్రరీ కూడా మళ్ళీ రెండుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి బిల్టిన్ సంబంధించింది, రెండు మాడ్యూల్ అని చెప్పి. సో ఈ బిల్టిన్ అంటే ఏంటిది, మాడ్యూల్ అంటే ఏంటిది ఇక్కడ మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలలో. సో బిల్టిన్ ఫంక్షన్స్ ఆర్ ద రెడీ మేడ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ దట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రోగ్రామ్. లెట్ us ఇన్స్పెక్ట్ ద ఫాలోయింగ్ పైథాన్ ప్రోగ్రామ్స్. సో బిల్టిన్ ఫంక్షన్స్ అంటే పైథాన్లో మనకు ఆల్రెడీ రెడీగా ఉన్న ఫంక్షన్స్, అవి రెడీగా ఉన్న ఫంక్షన్స్ని మనం ఉపయోగించి మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా క్యాలిక్యులేట్ స్క్వేర్ నెంబర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం రాసాము, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటైర్ నెంబర్, అని ఇక్కడ ఒక లైన్ ఆఫ్ కోడ్ రాయడం జరిగింది. మళ్ళీ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ మల్టిప్లికేషన్ రాయడం, ప్రింట్ వచ్చేసి ది స్క్వేర్ ఆఫ్ ఏ ఈజ్ బి. సో ఈ విధంగా ఇక్కడ స్టేట్మెంట్ రాసాము. ఈ మూడు 3 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్లలో మనకి ఇన్ ద అబవ్ ప్రోగ్రామ్ ఇన్పుట్, సో ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ ఉంది కదా, ఇది కూడా ఒక ఫంక్షన్ అండి. ఇది బిల్టిన్ ఫంక్షన్ అంటాం మనము. ఇన్పుట్ ఇంటీజర్ కూడా వన్ ఆఫ్ ద బిల్టిన్ ఫంక్షన్, అండ్ ప్రింట్ కూడా వన్ ఆఫ్ ద బిల్టిన్ ఫంక్షన్స్. ఇట్లా 3 రకాల బిల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ దీస్ బిల్టిన్ ఫంక్షన్స్ ఆర్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ద పైథాన్ ఇంటర్ప్రిటర్. సో ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏవైతే వర్క్ చేయాలో ఆ పర్టికులర్ వర్క్ గురించి పైథాన్ ఇంటర్ప్రిటర్కి ముందే డిఫైన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ పర్టికులర్ టాస్క్ అనేది కంప్లీట్ చేసేసి పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంట్ అంటే ఇంటికి ఏం చెప్పాము, ఇంటీజర్ ఏదైతే యూజర్ వాల్యూ ఇస్తాడో ఆ వాల్యూకి సంబంధించింది, ఒకవేళ ఫ్లోట్ అయినా అది నెంబర్ అయినా నెంబర్ ఇంటీజర్ కన్వర్ట్ చేయమని చెప్పి ఇక్కడ ఈ ఇంటీజర్ ఫంక్షన్ ఉపయోగిస్తుంది. తర్వాత ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, యూజర్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత ప్రింట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, స్క్రీన్ మీద ఈ పర్టికులర్ అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఈ 3 ఫంక్షన్స్ కూడా యూజర్ డిఫైన్ చేయడం జరిగింది. సో ఇది ద ఫంక్షన్ ఇన్పుట్ యాక్సెప్ట్ వాల్యూ అండ్ రిటర్న్ ఏ వాల్యూ, ద ఫంక్షన్ ఇంటీజర్ కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటీజర్, ద ఫంక్షన్ ప్రింట్ డిస్ప్లే ద అవుట్పుట్ ఆన్ స్క్రీన్. ఇట్లా 3 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. మొత్తం మనకి బిల్టిన్ ఫంక్షన్స్. సో ఎన్ని రకాల బిల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనము. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సంబంధించిన బిల్టిన్ ఫంక్షన్స్ వచ్చేసి ఇన్పుట్ అని ఒక ఫంక్షన్ ఇస్తాము. తర్వాత ప్రింట్, ఇవి మనము మన బిగినింగ్ ఆఫ్ ద క్లాసెస్ నుండి ఇప్పటి వరకు కామన్గా మనం అవసరాన్ని బట్టి ఇవి వాడుతూ వస్తున్నాము. తర్వాత డాటా టైప్ కన్వర్షన్ ఫంక్షన్స్, బూలియన్, క్యారెక్టరు, డిక్షనరీ, ఫ్లోట్, ఇంటీజరు, లిస్ట్, ఆర్డర్డ్, సెట్, స్ట్రింగ్, టపుల్స్. సో ఇట్లా మనం డాటా టైప్ కన్వర్షన్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఫంక్షన్ అనేది మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, మన ఫంక్షన్ సంబంధించింది ఇక్కడ చూడండి పారెంథసిస్. సో మనము బిగినింగ్ అండ్ క్లోజ్ సంబంధించింది ఇక్కడ ఈ పారెంథసిస్ డిక్లేర్ చేస్తాం కదా, సో ఇది ఫంక్షన్ అంటాం మనం. ఇట్లా కంపల్సరీ ఫంక్షన్లో పారెంథసిస్ ఉపయోగిస్తాము. అందులో మరి పారామీటర్స్ ఉంటాయి, నాన్ పారామీటర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనము బూలియన్ ఇట్లా ఇస్తాము. తర్వాత మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అబ్సల్యూట్, డివిజన్ మోడ్, మ్యాక్సిమం, మినిమం, పవర్, సమ్, ఇంకా ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ కొంత ఇట్లా చెప్తున్నాము. తర్వాత అదర్ ఫంక్షన్స్. సో అదర్ బిల్టిన్ ఫంక్షన్స్ వచ్చేసి ఇంపోర్ట్, లెంత్, రేంజ్, టైప్. సో ఇట్లా మనకి ఇవన్నీ కూడా బిల్టిన్ ఫంక్షన్స్. ఒక్కొక్క బిల్టిన్ ఫంక్షన్ సంబంధించింది ఆల్రెడీ ఆ పర్టికులర్ ఫంక్షన్ ఏ టాస్క్ చేయాలో ఆ టాస్క్ అనేది
మనం పైథాన్ ఇంటర్ప్రిటర్కి ముందే డిఫైన్ చేయడం జరిగింది. మనం అది పర్టికులర్ కాల్ చేసినప్పుడు ఆ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ లెంత్ అంటే మనం ఏదైనా స్ట్రింగ్ ఇచ్చేసి ఆ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెక్ చేయమన్నప్పుడు ఈ లెంత్ అనే ఫంక్షన్ ఆ క్యారెక్టర్స్ మనకి అకౌంట్ చేసేసి ఇస్తుంది అనమాట. అదే మాక్సిమం మినిమం అంటే మన లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ లిస్ట్లో మాక్సిమం వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఈ మాక్సిమం ఫంక్షన్ ఉపయోగిస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. మినిమం కూడా అంతే. తర్వాత పవర్ అంటే ఆ పవర్ స్క్వేర్కి సంబంధించింది వాల్యూ. సో ఇట్లా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. డివిజన్ మోడ్ 25,3. సో డివిజన్ మోడ్ అంటే ఇక్కడ ఏంటిది, రిటర్న్ ఏ టపుల్ కొటేషన్స్ అండ్ రిమైండర్. సో 3 సో 24కి సంబంధించి అవుట్పుట్ పోతే మిగిలింది ఎంత మిగులుతుంది, ఇక్కడ 8 అనేది కొటేషన్ అవుతే అవుట్పుట్లో 1 అని వచ్చింది అనమాట. ఓకే, అదే ఇక్కడ 5 ఎక్కంతో చేద్దాం అనుకోండి. సో ఇక్కడ 0 వచ్చింది, ఎందుకంటే 5 ఎక్కం 5, 5 5 25. సో రిమైండర్ వచ్చేసి 0 వచ్చింది కదా, డివిజన్ మోడ్. ఇట్లా మనకు ఫంక్షన్ సంబంధించింది బుల్టిన్ ఫంక్షన్ ఉపయోగించి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఈజీగా పొందవచ్చు. తర్వాత మాడ్యూల్ అంటే ఏంటిది, అదర్ దెన్ built-in functions, the Python standard library also consists of a number of modules. While a function is a group of instructions, module is a group of functions. So as we know that when a programmer grow, functions is used to simplify the code and to avoid repetitions. సో ఆల్రెడీ మనం ఫంక్షన్ క్లాస్ మొదట్లోనే చెప్పుకున్నాము. ఫంక్షన్స్ అనేది ఉపయోగించి మనం కోడ్ రీయూజబిలిటీ పొందవచ్చు, తర్వాత మాడ్యులారిటీ ఆఫ్ ప్రోగ్రామ్ పొందవచ్చు అని చెప్పి. సో ఇక్కడ మాడ్యూల్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఫంక్షన్ ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఒక ఫంక్షన్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫంక్షన్స్ అంటాము. అదే మాడ్యూల్ అంటే గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్, ఒకటి కంటే ఎక్కువ ఫంక్షన్స్ ఆ మాడ్యూల్లో ఇస్తామన్నమాట. ఆ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం మాడ్యూల్ అంటాము. ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇట్ మే నాట్ బి feasible to manage the code in one single file. Then the program is divided into different parts under different levels called modules. Also, suppose we have created some functions in a program and we want to reuse them in another program. In that case, we can save those functions under a module and reuse them. A module is created as a python.py file containing a collection of functions definitions. To use a module, we need to import the module. Once we import a module, we can directly use all the functions of that module. The syntax of import statement is as follows: import module 1, module 2, so and so. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడే చెప్పాము మనం మాడ్యూల్ అంటే గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పి. మనము ఏదైనా లార్జ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ లార్జ్ ప్రోగ్రామ్ సంబంధించింది కంప్లీట్గా 1000 of words రాయకుండా, 1000 of స్టేట్మెంట్ రాయకుండా దాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్గా డివైడ్ చేసుకొని ఆ బ్లాక్ ఆఫ్ కోడ్కి సంబంధించిన అన్నీ కూడా రాసి దాన్ని ఒక కంప్లీట్గా ఒక ఫంక్షన్లో ఒక కంటైనర్ కింద మళ్ళీ దాన్ని సేవ్ చేసిన తర్వాత అది మనకి ఆ ఫైల్ని మనం .py, సో పైథాన్కి సంబంధించిన ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటిది .py తో సేవ్ చేసినప్పుడు మళ్ళీ ఆ పర్టికులర్ ఫైల్కి సంబంధించింది మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంపోర్ట్ చేసుకుని ఆ కోడ్ అనేది మనము యూజ్ చేసుకుంటాము. సో అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మన ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఉంటుంది. ఇది ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఉపయోగించి మన పర్టికులర్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఫర్దర్గా. సో దిస్ గివ్ us యాక్సెస్ టు ఆల్ ద ఫంక్షన్స్ ఇన్ ద మాడ్యూల్. ఎప్పుడైతే మనం ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకుంటామో, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటికల్గా ఆ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి మనకు యాక్సెస్ వస్తుంది. టు కాల్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ మాడ్యూల్, ద ఫంక్షన్ నేమ్ షుడ్ బి ప్రిసీడెడ్ విత్ నేమ్ ఆఫ్ ద మాడ్యూల్ విత్ డాట్ యాజ్ సెపరేటర్. సో మళ్ళీ మనము ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత, అంటే ఆ మాడ్యూల్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ని మనము కాల్ చేయాలన్నప్పుడు నెక్స్ట్ లైన్లో మనం ఏం చేస్తాము, మాడ్యూల్ నేము డాట్ ఫంక్షన్ నేము. సో ఈ విధంగా మనం నేమ్ అని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ మాడ్యూల్ అనేది మనకి, ఆ ఫంక్షన్ అనేది మనము ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత దానికి అనుగుణంగా మనకు రాసుకోవచ్చు. కొన్ని బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పైథాన్ లైబ్రరీ హ్యాస్ మెనీ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ that are rarely handy to programmer. Let us explore some commonly used modules and the frequent used functions that are mass, random, statistics. సో అంటే కొన్ని కూడా బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఎగ్జాంపుల్స్ అనేది మ్యాథ్స్ అని ఇవ్వడం జరిగింది, తర్వాత ర్యాండమ్ అనే ఫంక్షన్ ఇవ్వడం జరిగింది, స్టాటిస్టిక్ అని ఒక మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో మ్యాథ్స్ అంటే మీ అందరికీ తెలుసు, మ్యాథ్స్ అనేది ఒక లార్జ్ సబ్జెక్టు. అందులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ప్రతి కాన్సెప్ట్ సంబంధించింది కూడా మనం ఈ మ్యాథ్స్ మాడ్యూల్లో మనం పొందవచ్చు. లైక్ ఇక్కడ చూడండి, ఇట్ కంటైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇన్ ద మాడ్యూల్ రిటర్న్ ఏ ఫ్లోట్ వాల్యూ. సమ్ ఆఫ్ ద కామన్ యూజ్డ్ ఫంక్షన్స్ ఇన్ మ్యాథ్ మాడ్యూల్స్ ఆర్ సీలింగ్,
ఫ్లోర్, పాపులేషన్, ఫ్యాక్టోరియల్, ఎఫ్ మోడ్, జీసీడీ, పవర్, స్క్వేర్ రూట్, సైన్, కాస్, సో ఎక్సెట్రా ఇట్లా మన మ్యాథ్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకోవాలంటే ముందుగా మనము ఈ ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా మ్యాథ్స్ అనే మోడల్ను ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి మన ప్రోగ్రాంలో. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను ఇంపోర్ట్ మ్యాథ్స్ అని చెప్పి. ఇంపోర్ట్ మ్యాథ్స్ అని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ మనం ఉపయోగించాలంటే ఆ ఫంక్షన్ మనకు ఐడియా ఉండాలి. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సీలింగ్ అని చెప్పి రాసాము. సీలింగ్ అంటే మనము వాల్యూ అనేది 9.7 ఇచ్చాం కదా, ఈ 9.7ని సీలింగ్ చేయమని చెప్తున్నాం. అంటే అదే ఏం చేస్తుంది, ఆఫ్టర్ 9.5 తర్వాత వాల్యూ ఎక్కువ ఉంటే అది 10గా కన్వర్ట్ చేస్తుంది. ఒక 9.4 అనుకోండి, అది 10 అంటే బేస్ సంఖ్య 10 ఇస్తుంది అనమాట. బేస్ సంఖ్య ఏదైనా 10 ఇస్తుంది మనకి. 9.1 నుండి 9.9 వరకు అది సీల్ చేసేసి వాల్యూ 10 ఇస్తుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి, అదే మనకి 8.1 అంటే 10 9 ఇట్లా సీలింగ్ చేసి ఇస్తుంది. ఫ్యాబులేషన్ సంబంధించింది రిటర్న్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఫ్యాబులేషన్ అంటే -6.7 ఇచ్చాం కదా, ఇది నెగిటివ్లో ఉన్నది దాన్ని పాజిటివ్ కన్వర్ట్ చేసేసి మనకు 6.7 వస్తుంది. తర్వాత ఫ్యాక్టోరియల్ అంటే 6 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. ఈ విధంగా మన మ్యాథ్స్ ఫంక్షన్ అంటే మ్యాథ్ మోడల్ నేము, తర్వాత ఫంక్షన్ వచ్చేసి ఫ్యాక్టోరియల్. ఆ ఫ్యాక్టోరియల్లో పారామీటర్ వచ్చేసి కొన్ని మనము పారామీటర్స్ ఉపయోగిస్తాము, కొన్నిటికి మనం పారామీటర్స్ ఉపయోగించాము. సో ఆ పారామీటర్స్ సంబంధించింది కూడా మీరు పర్టికులర్గా ఈ ఫంక్షన్స్ మీద మీకు అవగాహన ఉండాలి. ఇది మ్యాథ్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్. దిస్ మోడల్ కంటైన్ ఫంక్షన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ర్యాండమ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది కామన్లీ యూజ్డ్ ఫంక్షన్స్ ఇన్ ర్యాండమ్ మోడల్స్ ఆర్ random, random integer, random range, etc. In order to use math module, in order to use random model, we need to import it using the following statement: import random అని ఉపయోగించి random సంబంధించిన మనము ఫంక్షన్స్ ఉపయోగించుకోవచ్చు. సో ఇంపోర్ట్ random తర్వాత మళ్ళీ random module name డాట్ ఫంక్షన్ నేమ్ random డాట్ random రిటర్న్ దే random real numbers in the range of 0.0 to 1.0. సో ర్యాండమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రియల్ నెంబర్స్ 0.0 నుండి 1.0 మధ్యలో ఉన్న రియల్ నెంబర్స్ ఏమైనా ఉంటే వాటిని ర్యాండమ్గా జనరేట్ చేస్తుంది. ఓకే, సో ర్యాండమ్ ఇంటీజర్. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ డాట్ ర్యాండమ్ ఇంటీజర్ రిటర్న్ ర్యాండమ్ ఇంటీజర్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అంటే ఇక్కడ 3 అవుతుంది, వై అంటే ఇక్కడ 7 అవుతుంది. సో ఈ 3 to 7 మధ్యలో ర్యాండమ్ నెంబర్స్ ఏమైనా కావాలి అన్నప్పుడు అది మనకు ర్యాండమ్ ఇంటీజర్ అనే వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో ర్యాండమ్ రేంజ్ అంటే ఏం చేస్తుంది, సో బై డిఫాల్ట్గా రేంజ్కి సంబంధించిన అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ వై ఇస్తున్నాము. సో బిగినింగ్ వాల్యూ వచ్చేసి 0 అనమాట. సో రిటర్న్ ర్యాండమ్ ఇంటీజర్ బిట్వీన్ 0 అండ్ వై. వై అంటే 5 అన్నట్టు, 0 నుండి 5 మధ్యలో ఏదైనా ఒక నెంబర్ని మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తాము అన్నది మీరు ఫ్యూచర్లో మనం తెలుసుకుందాము. సో మాడ్యూల్ స్టాటిస్టిక్స్ సేమ్ థింగ్. ఇప్పుడు ఏదైతే మనము మ్యాథ్స్ అండ్ ర్యాండమ్ ఉపయోగించామో స్టాటిస్టిక్స్ సంబంధించింది కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ స్టాటిస్టిక్స్ ఉపయోగించాలి. స్టాటిస్టిక్స్లో ఉన్న ఫంక్షన్స్ వచ్చేసి మీన్, మీడియన్, మోడ్, ఎక్సెట్రా. సో మీన్ అంటే ఏం చేస్తుంది, రిటర్న్ అర్థమెటిక్ మీన్ వాల్యూ. సో స్టాటిస్టిక్స్ డాట్ మీన్ ఆఫ్ 11, 24, 32, 45, 51 ఇందులోకి అర్థమెటిక్ వాల్యూ ఇస్తుంది. సో మీడియన్ 11, 24, 32, 45, 51. సో ఇందులో ఉన్న మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ మిడిల్ వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. తర్వాత మోడ్. సో మోడ్ ఏం చేస్తుంది, రిపీటెడ్గా హైయెస్ట్ వాల్యూ ఏదైతే రిపీట్ అవుతుందో ఆ రిపీట్ అయిన వాల్యూని మనకి ఇట్లా ప్రింట్ చేస్తుంది. ఇది స్టాటిస్టిక్. ఇట్లా మనము ఈ విధంగా. సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఇది ఇంపోర్ట్ చేయలేదు, ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసిన తర్వాతనే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంపోర్ట్ చేసిన ఎల్లో వచ్చింది. ఇట్లా మనం ఇంపోర్ట్ ఫంక్షన్ ఉపయోగించి మనము పర్టికులర్ మాడ్యూల్ మొత్తాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ స్టేట్మెంట్ కెన్ బి రిటర్న్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రాము. మాడ్యూల్ మస్ట్ బి ఇంపోర్టెడ్ ఓన్లీ వన్స్. ఇంపోర్ట్ అనే ఫంక్షన్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా ఇంపోర్ట్ రాయొచ్చు, కానీ మాడ్యూల్ ఒకసారి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఎన్నిసార్లు ఇంపోర్ట్ చేసినా కూడా అది ఒకసారి కాల్ చేస్తుంది. ఇన్ ఆర్డర్ టు గెట్ లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ అవైలబుల్ ఇన్ పైథాన్ వీ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్: హెల్ప్ మాడ్యూల్. To list of modules available in Python, we can use the following statement: help module. To view content of a module, say statistics, type the following: help of statistics. The module in the standard library can be found in the library folder of Python. So మనకి మాడ్యూల్ సంబంధించింది లిస్ట్లో ఏమున్నాయో అన్న మాడ్యూల్లో ఆ పర్టికులర్ మాడ్యూల్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే హెల్ప్ కీవర్డ్ ఉపయోగించి హెల్ప్ ఆఫ్ ఆ పర్టికులర్ మాడ్యూల్ నేమ్ ఇచ్చేసి మనం ఎంటర్ చేస్తే మనకి ఆ పర్టికులర్ డిస్క్రిప్షన్ ఆ మాడ్యూల్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అది స్టడీ చేసుకుంటే మీకు ఆ మాడ్యూల్ మీద
అవగాహన వస్తుంది. చూడండి, హెల్ప్ అండ్ మోడల్ స్టాటిస్టిక్స్, నేమ్ స్టాటిస్టిక్స్, బేసిక్ స్టాటిస్టిక్స్ మాడ్యూల్, మోడల్ రిఫరెన్స్, డిస్క్రిప్షన్. సో ఇదంతా కూడా కాంటెంట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ మాడ్యూల్ ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, మీను మీను, ఎఫ్ మీను, జియోమెట్రిక్ మీను, హార్మోనిక్ మీను, మీడియన్ లో, మీడియన్ హై, మీడియన్ గ్రూప్డ్, మోడ్, మల్టీ మోడ్, క్వాంటాటిల్స్. ఇట్లా మనకి తర్వాత ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక మోడల్ గురించి మీరు తెలుసుకోవాలంటే హెల్ప్ అని పెట్టేసి స్టాటిస్టిక్ అని రాసేసి ఎంట్రీ చేస్తే మీకు ఆ మోడల్ మీద ఆ మోడల్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ థింగ్ ఒకవేళ మ్యాథ్స్కి సంబంధించి కావాలంటే సేమ్ థింగ్ హెల్ప్ మ్యాథ్స్ అంటే ఆ మ్యాథ్స్కి సంబంధించిన మోడల్ గురించి మనకి ప్రింట్ చేస్తుంది. సో ఆ మ్యాథ్స్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలన్నా, వాటి ఉపయోగం ఏంటి అని తెలుసుకోవాలన్నా మీరు ఇందులో స్టడీ చేసి నేర్చుకోవచ్చు. సో ఇది మాడ్యూల్ ఇంపోర్ట్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఆ కంప్లీట్ మాడ్యూల్ అనేది ఇప్పుడు మనకు మ్యాథ్స్లో మొత్తం ఇన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఆఫ్టర్, పర్మనెంట్, పవ్, పీరియడ్, రేడియన్స్, రిమైండర్స్, సైన్, కాసు, స్క్వేర్ రూట్, టాన్, డాటా, ఇట్లా మొత్తం మనకి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేది చాలా ఉన్నాయి. సో ఇన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ మనకు అవసరం లేదు. మనకు పర్టికులర్ ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ మనకు అవసరం అనుకున్నప్పుడు మీరు ఇంపోర్ట్ అని కాకుండా ఫ్రమ్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఫ్రమ్ అనే కీవర్డ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లోడింగ్ ఆల్ ద ఫంక్షన్స్ ఇంటూ మెమరీ బై ఇంపోర్టింగ్ ఏ మాడ్యూల్, from statement can be used to access only the required function from a module. It loads only the specified functions instead of all the functions in a module. So from keyword ఉపయోగించి ఆ మాడ్యూల్ సంబంధించిన దానికి వెళ్ళి మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఫంక్షన్ మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ విధంగా రాయాలి? ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ ఫంక్షన్ నేమ్. To use the function when importing using from statement, we do not need to precede it with the module name. Rather than we can directly call the functions. ఎప్పుడైతే మనం ఫ్రమ్ స్టేట్మెంట్ ఉపయోగించి ఇంపోర్ట్ చేస్తామో మాడ్యూల్ని, అప్పుడు మళ్ళీ మనము మాడ్యూల్ నేము ఇంతకుముందు ప్రీవియస్లో ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ డాట్ మోడ్ అని చెప్పి, స్టాటిస్టిక్స్ డాట్ మీన్ అని చెప్పి ఇట్లా ప్రిసిడింగ్స్ ఉపయోగించాం కదా. ఇక్కడికి వచ్చేసరికి మనము అట్లా ఉపయోగించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండమ్ అన్నాము అంటే ర్యాండమ్ అనే మాడ్యూల్లోకి వెళ్ళేసి ర్యాండమ్ అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేసాము. సో ఫంక్షన్ ఇంపోర్ట్ చేసినప్పుడు జస్ట్ ర్యాండమ్ అనే ఫంక్షన్ మనం కాల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఫంక్షన్ సంబంధించింది మళ్ళీ సీలింగ్, స్క్వేర్ రూట్, అంటే మనం మొత్తం మ్యాథ్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ కాకుండా ఓన్లీ ఫ్రమ్ మ్యాథ్ అనే మాడ్యూల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ సీల్ ఆ స్క్వేర్ రూట్ రెండు ఫంక్షన్స్ మాత్రం కాల్ చేస్తున్నాము. వాల్యూ ఆఫ్ సీలింగ్ ఈజ్గా 62.54 ఎంత, దాని స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత. ఇట్లా మనం రెండు ఫంక్షన్ ఉపయోగించి ఫ్రమ్ ఉపయోగించి ఆ కన్సర్న్ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ లైబ్రరీస్ అండి మనకి పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీస్. ఏ ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్ వేర్ ఇన్ ద ఫంక్షన్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ డిపెండెడ్ ఆన్ ఈచ్ అదర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫర్ అచీవింగ్ అన్ అవుట్పుట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ కంపోజిషన్స్. హియర్ ఆర్ సమ్ అదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంపోజిషన్స్. తర్వాత మనకి డాక్ స్ట్రింగ్స్ is also called Python documentation strings. It is a multi-line comment that is added to describe the module, functions, etc. They are typically added as the first line using 3 double quotes. సో మనం ఇంతకుముందు ఇప్పుడు పర్టికులర్ మాడ్యూల్ గురించి తెలుసుకోవడానికి మనం కాల్ చేసినప్పుడు ఈ మాడ్యూల్స్లలో డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఈ డిస్క్రిప్షనే మనం డాక్ స్ట్రింగ్ అంటాము. ఇప్పుడు the following documentation is automatically generated from the Python source file. It may be incomplete, incorrect or included features that are considered implementation. ఇట్లా మనకి డాక్ ఏదైతే ఉందో ఈ డాక్ అంతా ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అంతా కూడా డాక్యుమెంట్ స్ట్రింగ్ అంటాము, కామెంట్ అంటాము. సో దీన్ని మనం మన ప్రోగ్రాంలో ఎలా డిక్లేర్ చేయాలంటే 3 డాట్స్ చూడండి, 3 కోలన్స్, సారీ 3 డాట్స్ కాదు 3 కోలన్స్. ఈ 3 కోలన్స్ బిట్వీన్ లో మనము బేసిక్ మ్యాథ్స్ మాడ్యూల్ అని చెప్పి దిస్ మాడ్యూల్ కంటైన్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్ దట్ కెన్ బి క్యారీడ్ అవుట్ అని నెంబర్స్ అని అంటాము. సో బిగినింగ్ ఆఫ్ ద మాడ్యూల్. సో మనం ఫంక్షన్ ఇది మాడ్యూల్ అంటే గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నాం కదా. సో ఇక్కడ అడిషన్ నెంబర్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాము. ఎక్స్ అండ్ వై వాల్యూ ఇచ్చినప్పుడు రిటర్న్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ రిటర్న్ చేయమని చెప్తున్నాము. తర్వాత ఇంకొక ఫంక్షన్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్ నెంబరు ఎక్స్ కమ వై ఇచ్చినప్పుడు రిటర్న్ వచ్చేసి ఎక్స్ మైనస్ వై వాల్యూ రిటర్న్ చేయమని చెప్తున్నాము. తర్వాత మల్టిప్లికేషన్ నెంబర్ ఇచ్చాము, ఎక్స్ కమ వై అన్నాము, రిటర్న్ ఎక్స్ కమ వై రిటర్న్ ఎక్స్ అండ్ వై ఇచ్చాము. తర్వాత డివిజన్ మోడ్ అన్నాము. డివిజన్ మోడ్కి సంబంధించింది డివిజన్ నెంబర్ సంబంధించింది ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ప్రింట్ డివిజన్ బై 0 ఎర్రర్ ఎల్స్ రిటర్న్ ఎక్స్ బై వై. ఈ విధంగా మనం కోడ్ రాసేసి ఇది నేను పైథాన్లో .py నేమ్స్ అని సేవ్ చేశానండి నా సిస్టంలో.
సో సేవ్ చేసింది అది నేను మళ్ళీ జూపిటర్ నోట్బుక్లో కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇంపోర్ట్ చేసింది ఇది. సో బేసిక్ మ్యాథ్స్ అనే ఈ ఫైల్ని నేను నా సిస్టంలో ఆల్రెడీ .py సేవ్ చేశాను. ఇది జూపిటర్ నోట్బుక్లోకి ఆల్రెడీ సేవ్ చేశాను. సేవ్ చేసిన దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ బేసిక్ మ్యాథ్స్ అని చెప్పనగానే బేసిక్ మ్యాథ్స్ సంబంధించిన ఫైల్ ఇంపోర్ట్ అవుతుంది. బేసిక్ మ్యాథ్స్ ఇంపోర్ట్ అయింది. తర్వాత ప్రింట్ బేసిక్ మ్యాథ్స్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అంటే ఏదైతే మనం ఇక్కడ కాంటెంట్ రాసామో బేసిక్ మ్యాథ్ మాడ్యూల్ అని చెప్పి ఆ కాంటెంట్ అనేది ఇక్కడ మనకు ఓన్లీ డాక్ స్ట్రింగ్ ఏదైతే ఉందో డాక్ స్ట్రింగ్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత మనకు ఆ పర్టికులర్ మాడ్యూల్లోకి వెళ్ళి ఏదైనా ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనము ఆ పర్టికులర్ మాడ్యూల్కి వెళ్ళి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకో డాక్ స్ట్రింగ్ కూడా అంటే నంపైకి సంబంధించి మీకు ఐడియా ఉంటే దానికి సంబంధించిన డాక్ స్ట్రింగ్ కూడా కావాలంటే ఇట్లా నంపై డాట్ __ ఇక్కడ __ అండి ఇది __ డాక్ _ పారెంథసిస్ క్లోజ్ చేస్తాము. సో దానికి సంబంధించి డాక్ స్ట్రింగ్ ఇట్లా మనకు ప్రింట్ అవుతుంది. సో బేసిక్ మ్యాథ్స్ మనము ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాథ్స్ సంబంధించి ఇప్పుడు మనం అడిషన్ ఇవ్వాలనుకుంటే ఫంక్షన్ బేసిక్ మ్యాథ్ డాట్ మల్టిప్లికేషన్ మల్టీ నెంబర్ ఆఫ్ 3,3 ఇది ఎగ్జిక్యూట్ చేస్తే 9 వచ్చింది. ఇక్కడ చూడండి మల్టీ నెంబర్ వచ్చేసి x వాల్యూ y వాల్యూ మల్టిప్లికేషన్ రిటర్న్ 9 అని చెప్పి అన్నాము. అదే మనము ఒక డివిజన్ సంబంధించింది అనుకోండి. సో ఇట్లా బేసిక్ మ్యాథ్స్ ఇట్లా కాకుండా సింపుల్ కూడా ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఫ్రమ్ బేసిక్ మ్యాథ్స్ అనే ఫైల్ నుండి ఇంపోర్ట్ డివిజన్ నెంబర్. సో డివిజన్ నెంబర్ అనే ఫంక్షన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ లైన్లో మనం ఏం చేస్తాము, సో మొత్తం మళ్ళీ ఈ మాడ్యూల్ డాట్ నెంబర్ అని కాకుండా డివిజన్ నెంబర్ ఎంత 25/5 అనేది రావాలనుకుంటున్నాము. సో 25/5. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే మనకు 5 వచ్చింది. ఇట్లా మనము మనకు కావాల్సిన ఏదైనా ప్రోగ్రామ్ కూడా ఫంక్షన్స్ రూపంలో రాసుకొని దాన్ని .py రూపంలో సేవ్ చేసుకొని కావాల్సిన అవుట్పుట్ మనం పొందవచ్చండి. ఇది బిల్టిన్కి సంబంధించిన ఫంక్షన్స్ అండి. సో ఇప్పటి వరకు మనము ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.